హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ టు తనిష్ ప్రాపర్టీస్. ఈరోజు ఫోర్త్ సిటీకి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి కోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొన్నవారు బ్యాంక్ లోన్తో పాటు మీరు కూడా ఒక ఇన్కమ్ని గెయిన్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే డిటిసిపి అండ్ రైరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీకి దగ్గరగా ఉన్న కడతాల్ టోల్గేట్ దాటిన తర్వాత మైసిగండి టెంపుల్ వస్తుంది. ఆ మైసిగండి టెంపుల్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో దాదాపు 60 ఎకరాల్లో మనం ఈ సైట్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనము ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది దాని గురించి మాట్లాడదాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. అట్లాగే మనకి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఫోర్త్ సిటీ వచ్చేసి మనకి వెరీ నియర్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఈ సరౌండింగ్ హైలైట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి 20 మినిట్స్ డ్రైవ్లో మనం ఎలక్ట్రానిక్ సిటీకి చేరుకోవచ్చు. అట్లాగే మనం 2 మినిట్స్లో ఫ్యూచర్ సిటీకి వెళ్ళొచ్చు. మైసిగండి టెంపుల్కి మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాం, మీరు చూడొచ్చు. ఫ్యూచర్లో రాబోయే మెట్రో కందుకూరు మెట్రో వరకు కూడా ప్రపోజ్డ్ మెట్రో రైల్ ఉంది, దానికి కూడా మనం 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మన ప్రాజెక్టు దాటి ఇంకా దాదాపు 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. 2 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్ళొచ్చు. అట్లాగే మైసిగండి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మరియు మనకి అప్కమింగ్ మెట్రో ఏదైతే ప్రపోజ్డ్ ఉందో కందుకూరు వరకు కూడా మనం 10 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ మన సైట్ దాటిన తర్వాత మరో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. 15 మినిట్స్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అట్లాగే మనకి 15 మినిట్స్లో ఎలక్ట్రానిక్ సిటీ కూడా ఉంది. ఫాక్స్కాన్కి, టీసీఎస్ ఆదిబట్ల మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా మనం 20 to 25 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. అట్లాగే మనకి వండర్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకి 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇట్లాంటి మరెన్నో డెవలప్మెంట్స్. అట్లాగే రంగారెడ్డి కలెక్టరేట్ కూడా మనకి అతి దగ్గరలో ఉంటుంది, 1/2 అవర్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. ఈ అన్నింటిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయేటువంటి ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ సిటీకి మనం వెరీ నియర్ ఉంటాము. ఆల్మోస్ట్ మనకి ఫోర్త్ సిటీ ఎఫ్సిడిఏ నామ్స్ ప్రకారము ఆ బార్డర్ లైన్ చూసుకున్నట్లయితే డిపిఆర్లో మనకి కడతాలు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఫోర్త్ సిటీని ఒక యూనిక్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళ గవర్నమెంట్లో ఇక్కడ డెవలప్మెంట్ చేసినట్లయితే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ సిటీ సరౌండింగ్లో రావాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఈ డిసెంబర్ 8-9 తారీఖున గ్లోబల్ సమ్మిట్కి దాదాపు 80 కంట్రీస్ నుంచి కూడా డిగ్నిటరీస్ రావడం, ఇక్కడ జరగబోయేటువంటి డెవలప్మెంట్స్కి వాళ్ళు అక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, అట్లాగే స్పోర్ట్స్ అథారిటీ కావచ్చు, లేదంటే అక్కడ ఒక ఫిలిం సిటీ కూడా ప్రపోజల్ పెడుతున్నారు. అట్లాంటివి మంచి మంచి డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ మనకి ఫోర్త్ సిటీలో రాబోతున్నాయి. ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి వెరీ నియర్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇప్పుడు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్లో మనము బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మీరు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. ఆ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎలా అంటే ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్లో లేని విధంగా ఒక సూర్య భగవానుని ఆర్చ్ కూడా ఇస్తున్నాము. అట్లా గ్రాండ్ ఎంట్రన్స్తో పాటు ఇప్పుడు మనం ఉన్నది 40 feet బీటీ రోడ్ అండి. ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ కూడా 90% కంప్లీట్ అయిపోయాయి. రోడ్స్ కావచ్చు, కర్బింగ్ స్టోన్ కావచ్చు, అలాగే సైనేజ్ బోర్డ్స్ కూడా, ఫుట్పాత్ టైల్స్ కూడా వస్తాయి ఇక్కడ. అట్లాగే ఎవ్రీ ప్లాట్ ఎవరైతే కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ ప్లాట్లో నేమ్ బోర్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే ఎవ్రీ ప్లాట్కి మనకి అవెన్యూ ప్లాంటేషన్తో పాటు అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్లో మంచి డెవలప్మెంట్స్తో పాటు ఒక మంచి దాదాపు 2500 స్క్వేర్ యార్డ్స్లో ఒక మంచి థీమ్ పార్క్, లార్డ్ శివ థీమ్ పార్క్ కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ చూస్తున్నాము ఇందులో ఎలిఫెంట్ స్టాచ్యూస్తో పాటు లార్డ్ శివ స్టాచ్యూ కూడా ఆల్రెడీ ఎంత మంచి పెట్టాడో, ఎంత మంచిగా ఎస్టాబ్లిష్ చేశారో చూడొచ్చు. ఇంత మంచి గ్రీనరీ తోటి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా తోటి దాదాపు
ఈ ఎలిఫెంట్స్ పెట్టి ఒక డిఫరెంట్ లుక్ వచ్చేటట్లు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత మంచిగా డెవలప్మెంట్ చేసామంటే ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా నియర్ బై మైసిగండి టెంపుల్ ఉంటుంది. ఎవ్రీ సండే అండ్ ఫ్రైడే కూడా ఇక్కడ చాలామంది పిలిగ్రిమ్స్ రావడం, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గెస్ట్ హౌస్లు రెంట్కి తీసుకొని ఉండడం అనేది జరుగుతుంది. మన సైట్లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి ఒక మంచి ఆస్కారం ఉంది. కాబట్టి వచ్చిన ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉంటారో వాళ్ళకి మంచి వాతావరణం కోసం మంచి గ్రీనరీ ప్లస్ అట్లాగే ఓ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మన సైట్లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఒక రిసార్ట్ కూడా ఉంది చిన్నది. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్తో పాటు ఒక మీటింగ్ హాల్ అట్లాగే డైనింగ్ హాల్ ఇలాంటి మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. లైక్ ఆల్రెడీ ఈ రిసార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ సండే రెంటల్కి ఇచ్చి ఎవ్రీ మంత్ మినిమం 1 lakhs రెంటల్ ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంక్ లోన్తో ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మీరు ఇలా రెంటల్ ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటే మీ బ్యాంక్ లోన్ కూడా మీ ప్రాపర్టీ కడుతుంది. అలాగే దాంతోపాటు మీకు కూడా మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇంకోటి లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ మనకి చూసుకున్నట్లయితే చాలామంది కస్టమర్స్ వీకెండ్ హోమ్స్ లాగా ఎక్కడెక్కడో వెళ్ళి వీకెండ్ హోమ్ కోసం చూస్తున్నారు. అలా కాకుండా ఎవరైతే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సిటీకి అవుట్స్కట్స్లో వెళ్ళి స్పెండ్ చేయడం ఎవ్రీ వీకెండ్ అట్లా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవేలో మంచి టెంపుల్ అయినటువంటి చాలా రద్దీ ఇయర్ మొత్తం రద్దీగా ఉండే టెంపుల్ ఏంటి అంటే మైసిగండి టెంపుల్. ఈ హైవేలో ఆ టెంపుల్కి బ్యాక్ సైడే మన వెంచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరైతే డబ్బులు ఉండి ఉంటే 300 నుంచి 500 లేదా 1000 స్క్వేర్ యార్డ్స్ అట్లా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో కనుక మీరు ఒక రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు రెంటల్ ఇన్కమ్ పొందవచ్చు. 1,00,000 నుంచి 1,50,000 వరకు రెంటల్ ఇన్కమ్ పొందవచ్చు. ఎందుకు అంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అలా ఉంది. టోటల్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్. ఆల్రెడీ ఇక్కడ ఎవ్రీ సండే 10,000 నుంచి 20,000 ఓన్లీ వన్ డేకి ఛార్జ్ చేస్తున్నారు. ఇమ్యూనిటీస్ని బట్టి బేస్ చేసుకొని ఎలాంటి ఇమ్యూనిటీస్ లేకుండా ఓన్లీ హాల్కి కూడా దాదాపు 8,000 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఉన్నట్లయితే దాన్ని కొంచెం పాష్గా ఒక పార్క్, ఒక స్విమ్మింగ్ పూల్ అట్లా చిల్డ్రన్స్ ప్లే ఏరియా పెట్టుకొని దాంట్లో మంచి ఇమ్యూనిటీస్ ఇచ్చినట్లయితే దాదాపు 20 నుంచి 25,000 పర్ డే మనం రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ప్రాజెక్టు నేను ఇప్పటి వరకు శ్రీశైలం హైవేలో కానీ ఫోర్త్ సిటీ ఏరియాలో కానీ ఎక్కడ చూడలేదండి. అందుకే నేను మరీ చెప్తున్నాను, ప్రాజెక్ట్స్ ఎక్కడైనా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓన్లీ ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి మనము మళ్ళీ అప్రిషియేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాజెక్ట్ గురించి చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ ప్రాజెక్టు గురించి మీరు లైవ్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు ప్రవీణ్ కుమార్. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఏదైతే ఈ వీడియో ఎలాగైతే డిజైన్ చేశారో సేమ్ ఇలానే వీడియో ఎడిటింగ్ చేసి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే తనిష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అలాగే నాకు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ని మీకు ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.